ఉపాధ్యాయుడు ఒక పాఠం బోధించిన తరువాత లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో అంచనా వేసుకోవడానికి నిర్వహించే నికషను ఏమంటారు? విద్యార్జన నికష. పారిభాషిక పదాలు, సాంకేతిక పదాలు, విద్యా విధానాలు, పద్ధతులు, వాస్తవాలు మొదలగు వాటికి సంబంధించిన ప్రశ్నలు వీటికి కిందకు వస్తాయి. జ్ఞప్తికి తెచ్చుకునే అంశాలు, పరికరాలు, అంశాలు గుర్తించడం అనేవి వేటికి సంబంధించిన ప్రశ్నలు? గుర్తింపుకు సంబంధించిన ప్రశ్నలు. అభ్యసించిన దాన్ని వినియోగించడం, నేర్చుకున్న అంశాన్ని సోదాహరణంగా పేర్కొనడం, నేర్చుకున్న సూత్రాలను లేదా సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి వాటికి ఉదాహరణలు చూపడం అనేవి వేటిని పరీక్షించే అంశాలు? అవగాహన. రెండు అంశాల మధ్య ఉన్న తారతమ్యం, రాతలోని దోషాలను గ్రహించి సవరించడం అనేవి వేటిని పరీక్షించే అంశాలు? అవగాహన. విషయాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించడం, వివరించడం, సంబంధాలను తెలియజేయడం అనేవి వేటిని పరీక్షించే అంశాలు? అవగాహన. ఒక విద్యార్థి తాను గతంలో నేర్చిన విషయాలను, అవగాహన చేసుకున్న అంశాలను కొత్త సన్నివేశాలలో ఉపయోగించి ప్రస్తుత అంశానికి వర్తింపచేయడం వినియోగం. ఇచ్చిన వాక్యాలను ఊహించి సలహాలివ్వడం, ఒక సమస్యకు పరిష్కారానికి సూచించడం, ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేసి తన నిర్ణయాన్ని తెలియజేయడం వీటిని పరీక్షించే అంశాలు. వినియోగాన్ని. చిత్రపటాలు వేయడం, భావాన్ని తెలియజేయడం, భాషా నైపుణ్యాలైన శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలను పరీక్షించడం వీటిని పరీక్షించే అంశాలు. వినియోగం. వివరంగా రాయడం, సంక్షిప్తీకరించి రాయడం, భావ సమైక్యత ద్వారా తమ భావాలను తెలియజేయడానికి తోడ్పడే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. 3 లేదా 4 సామాన్య వాక్యాలలో సమాధానం వచ్చే ప్రశ్నలను ఏమంటారు? లఘు సమాధాన ప్రశ్నలు అంటారు. ఒక యూనిట్లోని అంశాన్ని పూర్తిగా పరీక్షించడానికి వీలుగా ఉండే ప్రశ్నలు ఏవి? లఘు సమాధాన ప్రశ్నలు. ఏకపద సమాధాన ప్రశ్నలని వేటినంటారు? అతి లఘు సమాధాన ప్రశ్నలు. విషయాత్మక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్రశ్నలేవి? అతి లఘు సమాధాన ప్రశ్నలు. విద్యార్థులు తప్పులను గ్రహించే సామర్థ్యాన్ని ఏ రకమైన ప్రశ్నల ద్వారా సాధిస్తారు? లక్ష్యాత్మక ప్రశ్నలు. అతి విషయాత్మకమైనది. దీన్ని గుర్తించడానికి, ఒకదానికి పేరు పెట్టే సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్నలను ఏమంటారు? జత చేయుట.